ప్రకృతి మధ్యలో నిశ్శబ్దంగా నిలిచిపోయిన ఒక అందమైన ప్రదేశం, మనసుకు ప్రశాంతతని ఇచ్చే ఒక పవిత్ర స్థలం, అదే తంటికొండ. శబ్దాలన్నీ దూరంగా, ఆలోచనలు కూడా నిశ్శబ్దంగా మారే చోటు. ప్రతి అడుగులో ఒక అనుభూతి, ప్రతి క్షణం ఒక గుర్తుండిపోయే జ్ఞాపకం. ఈరోజు ఆ అనుభూతిని మీతో పంచుకోబోతున్నాను. ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సత్యవేణి వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే తంటికొండ వెళ్తున్నామండి అందరం కలిసి. ఇదైతే సింగారం సింత. ఇక్కడ 5 రోజులు జాతర అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా జరిగింది కానీ ఎక్కువ మంది రాలేదండి, ఎందుకంటే ఇక్కడ పులి తిరుగుతుంది అన్నారని. ఇక్కడ ఈ లొకేషన్ చూసారా ఎంత బాగుందో. ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నిటికీ కూడా బెస్ట్ లొకేషన్ అంటే సింగారం సింత అనే చెప్పాలి. ఎక్కడ ఏ పెళ్ళైనా ఫంక్షన్స్ అయినా కూడా ఇక్కడే ఫోటోషూట్స్ అయితే ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. లొకేషన్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. కొండపైన ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే మెట్లు ఎక్కాల్సిందే, అలాగే బైక్స్ మీద కూడా వెళ్ళడానికి దారి ఉందండి. కానీ మేము ఫస్ట్ టైం వచ్చాం కదా, అందుకే మెట్లు ఎక్కైతే వెళ్దాం అనుకున్నాము. ముందుగా విఘ్నేశ్వరుడికి దండం పెట్టేసుకొని మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాము. స్టార్టింగ్ మెట్లు ఎక్కేటప్పుడు మెట్టుకి దండం పెట్టుకొని ఎక్కుదామని అయితే అనుకున్నాము. కానీ కొన్ని మెట్లు ఎక్కి దండం పెట్టుకునేటప్పటికి ఆవేశం వచ్చేసిందండి, అందుకే ఇంకా మామూలుగా అయితే వెళ్ళిపోయాము. మధ్యలో ఒక చిన్న గుడి కనిపించిందండి, అక్కడ కూడా కాసేపు ఆగి దర్శనం చేసుకొని బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి చూసే వ్యూ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా పచ్చదనం, ప్రశాంతత వాతావరణమే కనిపిస్తుంది. ఇప్పటికే సగం మెట్లు ఎక్కేసాం. గుడి కొంచెం దూరంలో ఉందనగా కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని అయితే బయలుదేరిపోయాము. ఈ తంటికొండ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి మధ్యలో ఉండటం వల్ల ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే వారి కోరికలు నెరవేరుతాయని నమ్మకం కూడా ఉందండి. టెంపుల్ లోపలికి రాగానే ముందుగా 3 ప్రదక్షిణలు అయితే తిరిగేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. బయట అయితే జనం ఎక్కువ మంది కనిపించలేదు, కానీ టెంపుల్ లోపలికి వచ్చాకైతే జనం చాలా మంది ఉన్నారండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ప్రసాదం ఇస్తారు కదండి, అదైతే మా హస్బెండ్ కోతికి ఇవ్వడానికి అయితే ట్రై చేశాడు. అది ఒక పక్కన ఇస్తుంటే ఇంకొక పక్కకు వెళ్ళిపోతుంది. పక్కన ఇంకొక చిన్న టెంపుల్ ఉందంటే వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేసామండి. ఈ కొండపైకి ఎక్కిన తర్వాత కనిపించే ఈ వ్యూ మాటల్లో చెప్పలేనిది. ఎక్కడ చూసినా పచ్చదనం, మనసుకు తాకే ఒక ప్రశాంతత. ఇక్కడ నిలబడితే సమయం కూడా కాసేపే అయినట్టే అనిపిస్తుందండి. ప్రతి చూపులో ఒక కొత్త అనుభూతి, ప్రతి మూలలో ఒక కొత్త అందం. ఈ తంటికొండ టెంపుల్లో ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అండి. అందుకే పౌర్ణమి రోజుల్లో ఈ ప్రదేశం భక్తులతో కలకల్లాడిపోతుంది. ఈ వ్యూ అయితే చాలా బాగుంది కదా. పక్కనే కూడా చిన్న ఊరైతే ఉందండి, పైనుంచి చూడడానికి చాలా బాగుంది. మా చిన్నోడిని చేయి పట్టుకొని నడవమంటే చెయ్యి వదిలేసి మరి పరిగెట్టేస్తున్నాడు. వాడికి ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. కాలు కాలిపోతున్నా కూడా భలే నడిచేస్తున్నాడండి. ఈ పక్కనే తాబేళ్ళు ఉన్నాయంటే చూద్దామని అయితే వెళ్ళాము. 1, 2 ఉంటాయి అనుకున్నాం కానీ ఇన్ని అయితే ఉంటాయి అనుకోలేదు. 12 నుంచి 15 వరకు ఉంటాయండి. చాలా తాబేళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా నక్షత్రం తాబేళ్ళే. ఫస్ట్ టైం చూసానండి ఇన్ని నక్షత్రం తాబేళ్ళు ఒకే చోట. చాలా బాగున్నాయి. బయట అయితే ఎండగా ఉన్నాయని ఆ పక్కకైతే వెళ్ళిపోయినాయి అన్నీ కలిసి. ఇవన్నీ చూసేసి భోజనానికి అయితే బయలుదేరిపోయాము. భోజనాలు అయితే చాలా బాగా పెట్టారండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. భోజనం చేసేసి గుడి లోపలికి వచ్చి కొంచెం సేపు కూర్చున్నామండి. మా చిన్నోడిని ఇంటికి వెళ్ళిపోదామా అంటే వద్దంటూ సైకిల్ చేసేస్తున్నాడు. వాడికి ఈ ప్లేస్ అయితే తెగ నచ్చేసింది. కొంచెం సేపు కూర్చొని అందరం కలిపి బయలుదేరిపోయాము. కొండపై నుంచి ఈ లొకేషన్ చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. నాకైతే భలే నచ్చేసింది. మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ దిగేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. వచ్చేటప్పుడు ఎలాగో మెట్లెక్కే వచ్చామని వెళ్ళేటప్పుడు బండి మీద వెళ్దాం అనుకున్నామండి. దారి అయితే చాలా బాగుంది. ఇంకా కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి, ఎందుకంటే రౌండ్ కింద ఉంది. కొండపైన దారి కదండి, అందుకే ఇలా ఉంది. దారిలో మాకు డ్రాగన్ ఫ్రూట్స్ తోట అయితే కనిపించింది. మా ఇంట్లో ఒక మొక్కే ఉందండి, దాన్ని చూసుకొని తెగ మురిసిపోతాను. కానీ ఇక్కడ ఇన్ని మొక్కలు చూసేటప్పటికి నాకు భలే నచ్చేసింది. ఇప్పుడే ఇలా ఉందంటే ఫ్రూట్స్తో ఉండేటప్పుడు ఇంకా బాగుంటుంది. నేనైతే మా ఇంట్లో ఉండే చిన్న కర్రలతోని ఒక టైర్ పెట్టి అడ్జస్ట్ చేశాను. కానీ ఇక్కడైతే సిమెంట్ స్తంభం వేసి దాని చుట్టూ సిమెంట్లు రౌండ్ టైప్ ఒకటి వేశారండి. డ్రాగన్ ఫ్రూట్ తోట అయితే చాలా బాగుంది. దీని పక్కనే స్వీట్ కార్న్, మొక్కజొన్న పొత్తుల తోట కూడా ఉందండి. చిన్ని స్వీట్స్ కార్న్స్ అయితే ఉన్నాయి, ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇవన్నీ చూసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. అక్కడ దిగిన ఫొటోస్ అండ్ కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను.
ప్లీజ్ నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను.